యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హోమాన్ని ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది పిన్ని? హోమం జరిగితే నిజాలు బయటపడతాయనా? అందుకేనా హోమాన్ని అర్ధాంతరంగా ఆపేశారు? ఇంకెన్నాళ్ల నిజాన్ని దాచిపెడతారు పిన్ని? మేమే నిజాల్ని దాయలేదే, అసలే కష్టాల్లో ఉన్నాం. మళ్ళీ హోమము గీమాలు అంటే డబ్బులు ఎందుకు తగలేటవని ఆపుదాం అనుకున్నాం. అందుకు అఖిల్ హారికలు కూడా సరే అన్నారు. మమ్మల్ని మీరు ఇలా అపార్థం చేసుకుంటే మేమేం చేయలేము. బానే కవర్ చేస్తున్నారు పిన్ని. మనీ వేస్ట్ చేయకూడదని ఇలా చేశారా? మంచిది. ఏమండి, తర్వాత ఘట్టం చెప్పండి. హోమం ఆగిపోయింది కాబట్టి తైల పూజ అంటే ఆయిల్ పూజ జరిపిద్దాం. ఏంటి బాబు, ప్లానింగ్ లో లేని స్కీములు చెప్తున్నావు? ఆయుధ పూజ గురించి విన్నాను కానీ ఈ ఆయిల్ పూజ గురించి ఎప్పుడూ వినలేదు. ఏంటి బాబు ఆ పూజ? సలసల మరిగే వేడి ఆయిల్లో చేతులు పెట్టడం. హా? ఏంటి బాబు, వేడివేడి నూనెలో చేతులు పెడితే కాలి కరిగిపోవు? ఏ తప్పు చేయని వాళ్ళ చేతులకి ఏమీ కాదు. తప్పు చేసిన వాళ్ళ చేతులే కాలి కరిగిపోతాయి. ఎవరైతే నూనెలో చేతులు పెడతారో వాళ్ళ చేతులు కాలిపోతాయి. మిగతా వారి చేతులు చల్లని మంచులో పెట్టినట్టు హాయిగా ఉంటాయి అని బయటున్న ముగ్గురుతో మీరు చెప్పాలి. రామ్మోహన్ రావు గారు, మీ కొడుకులు కోడళ్ళు నేను నిజంగా మాతాజీ అనుకుంటున్నారేమో. నేను ఉత్తుత్తి మాతాజీనని, నాకు ఏ మహిమలు తెలియవని, మంత్రతంత్రాలు రావని వాళ్లతో చెప్పండి సార్. మీ గురించి వాళ్ళకి ముందే తెలుసులే అమ్మా, ఎందుకు కంగారు పడతావు? మా అభి చెప్పినట్టు చేయండి. వేడి నూనెకు ఎవరి మీద జాలి దయ ఉండదు సార్. ఎవరు చేపెట్టినా కాలిపోతుంది. ఏమీ కాలవు. అందుకు మా అభి దగ్గర ఓ ఉపాయం ఉంది. ఈ లిక్విడ్ చేతులకు రాసుకుంటే ఎంత వేడైనా చేతులకి ఏమీ కాదు. అలాంటివి కూడా ఉన్నాయా నాయనా? మాతాజీ కావాలంటే మీరే చూడండి. అనయ్య, ఈ లిక్విడ్ మీ చేతులకు రాసుకొని ఒక చిన్న డెమో ఇవ్వండి.
మీ దగ్గరే ఇన్ని స్కీములున్నప్పుడు నన్నెందుకు పిలిచారు? మీరే ఏదో ఒకటి ప్లాన్ చేసి సాక్ష్యాలు రాబట్టొచ్చు కదా. శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు కదమ్మా, అందుకే మిమ్మల్ని పిలిపించాం. నాకు వదిలే బాబు, నేను చూసుకుంటాను కదా. ఆ, అందరూ చేతులకు లిక్విడ్ రాసుకోండి. ఆ ముగ్గురిని పిలుద్దాం. ఈ ఆయిల్ పరీక్ష ఏంటి అత్తయ్య? మరిగే నూనెలో చేతులు పెట్టమంటారేమో. ఏంటి? వేడి నూనెలో చేతులు పెడితే కాలిపోతాయి కదా ఆంటీ. ఆ ఎమ్మెల్యేతో ఎవరు చేతులు కలిపితే వాళ్ళ చేతులు కాలిపోతాయని మాతాజీ చెప్తుందేమో. ఏంటే ఆ మాతాజీ నీ ఒంట్లోకి వచ్చి చెప్పినట్టు చెప్తున్నావు? నీకెలా తెలుసు? దాన్ని చూస్తే నాకు డౌట్ గా ఉంది. ఇలాంటిదేదో చేసి మనతో నిజాలు కక్కించాలనుకుంటుందేమో. అవును, ఫుడ్ లో డ్రగ్ కలిపామని మనతో చెప్పించాలనుకుంటుందేమో. అలా ఎలా చేస్తారు? అయినా మనం ముగ్గురమే ఆయిల్లో చేతులు పెట్టాలా? అందరూ పెట్టాలి కదా. వాళ్ళ చేతులు కాలకుండా ఏదో ప్లాన్ చేసుంటుందిరా. మన చేతులే కాలుతాయి. అసలే నావి అందమైన చేతులు, కాలిపోతే చూడటానికి అసహ్యంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ పెట్టుకోలేను, మెహందీ కూడా పెట్టుకోలేను. ఇప్పుడు చేతుల అందం గురించి అవసరమా? చేతులు కాలకుండా ఆకలి ఎలా పట్టుకోవాలో ఆలోచించవే. ఈ ప్రమాదం నుంచి మనం ఎలా బయటపడాలి? మన చేతుల్ని ఎలా కాపాడుకోవాలి? అందుకు ఒకటే దారుంది. ఇక్కడి నుంచి మనం పారిపోవాలి. ఆ మాతాజీ వెళ్ళిపోయాక తిరిగి రావడం. ఎస్ ఆంటీ, పారిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు పారిపోయారని అడిగితే ఆంటీకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది, చూడటానికి వెళ్తున్నామని చెప్తాం. వినటానికి చాలా బాగుంది. అలా చెప్తే వాళ్ళు నమ్ముతారేంటే? మరి ఏం చెప్దాం? ఇదిగో దీని కడుపు నొప్పి వచ్చిందని చెప్దాం. ఇప్పటికిప్పుడు నేను ప్రెగ్నెంట్ అంటే మాత్రం ఎవరు నమ్ముతారా ఆంటీ? ఒసే, నీకు కడుపు వచ్చిందని అనలేదే, కడుపు నొప్పి వచ్చిందని అన్నాను. ఓకే, అందరం ఒకేసారి వెళ్తే డౌట్ వస్తుంది. ఫస్ట్ నేను వెళ్తాను. పెద్దదాన్ని, ముందు నన్ను వెళ్ళనివ్వండి. ముందు నేనే. రేపు అమెరికాలో నా చేతులతో పనిచేసి మీ ఇద్దరికి ఫుడ్ పెట్టాల్సింది నేను. ముందు నేను వెళ్తాను. మనకి ఆస్తి వచ్చాక నువ్వు పని చేయాల్సిన అవసరం ఉండదు అఖిల్. ఫస్ట్ నేనే వెళ్తాను. నీకింకా పిల్ల జల్ల ఎవరు లేరే, నీకెందుకే అంత ఆత్రం? నన్ను వెళ్ళనివే. నీకు మొగుడు పిల్లలు లేరు కదే, నీకెందుకంత ఆరాటం? ముందు మేం వెళ్తాం. లేదు, నేను వెళ్తాను. కాదు కాదు, నేను లేదు, వెళ్తాను. అది కాదత్తయ్య, నేను నేను వెళ్తాను. వెళ్తాను. ఒరే, అరే, నేను అరే, వెళ్తానురా. నేనే ముందు వెళ్తాను. ఆపండి. మనం గొడవపడ్డం ఎందుకు? అయినా మనల్ని ఆపడానికి ఇక్కడ ఎవరున్నారు? ముగ్గురం వెళ్దాం. అవును, మనల్ని ఆపేదెవరు? పదని వెళ్దాం. ఈ ముక్క ముందే చెప్పచ్చు కదే, తెంగర్ మొహం దారా. రండి రండి. పదండి. పదండి. ఎక్కడికి వెళదాన్రా? ఉండు. ఈ పార్క్ వెళ్ళి ఈవినింగ్ వరకు టైం పాస్ చేసి వద్దాం. త్వరగా క్యాబ్ బుక్ చేయి. క్యాబ్ బుక్ చేయి. ఫాస్ట్గా పద. అలాగే సార్. ఏమైందయ్యా? స్టార్ట్ అవ్వట్లేదు మేడం. కొంప తీసి మేము కిందకి దిగి కారు నెట్టాలా ఏంటి? స్టార్ట్ అయింది మేడం. మళ్ళీ ఏమైంది? ఏమైందంటే ఏం మాట్లాడవేంటి? డీజిల్ గానీ అయిపోయిందా? కాదమ్మా, గేట్ పడింది. గేటు పడ్డం ఏంటి?
హాస్పిటల్కి. ఎందుకు? ఆ, నాకు కడుపు నొప్పి వచ్చింది అత్తయ్య. మరి నార్మల్గా ఉన్నావు. అమ్మా నొప్పి భరించలేకపోతున్నా. నాకే కడుపు నొప్పి వస్తే మాకు చెప్పి వెళ్ళాలి కానీ చెప్పకుండా వెళ్ళడం ఏంటి? అంటే ఇంట్లో పూజ జరుగుతుంది కదరా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఇలా వెళ్ళాలా వచ్చేస్తాం. అక్కర్లేదు. ఇక్కడ మాతాజీ ఉండగా మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు? తనమైన డాక్టర్ బాబు గారు. డాక్టర్ కంటే ఎక్కువ. మాతాజీ, మా మరదలికి కడుపు నొప్పి తగ్గించండి. నేనా? మీరే మాత, మీకు చిట్కా వైద్యం తెలుసు కదా. నాకు వైద్యం తెలుసా? తెలుసా అంటారేంటి? ఏం తెలియనట్టు. కడుపు నొప్పి, తలనొప్పి, ఎలాంటి నొప్పి అయినా హోమగుండంలోని కర్రలతో వాతలు పెట్టి తగ్గించొచ్చని ఇందాక మీరే కదా అన్నారు. అవును అన్నాను. మరి మా చిన్న కోడలికి కడుపు మీద వాత పెట్టి కడుపు నొప్పి తగ్గించండి. శిష్యురాళ్ళు, మీరు హారికను కదలకుండా పట్టుకోండి. మా శిష్యురాళ్ళు కడుపు మీద వాతలు పెడతారు. వద్దంటే కడుపు నొప్పి తగ్గేదెలా హారిక? 4 వాతలే, మళ్ళీ కడుపు నొప్పి రాదు. కాస్త ఓర్చుకో. నాకు ఇప్పుడు ఏ నొప్పి లేదు. లేదు వాతలకి భయపడి అబద్ధం చెప్తున్నావమ్మా? లేదు, నిజం అత్తయ్య. నా మీదొట్టు కడుపు నొప్పి పోయింది. అయితే పద ఆయిల్ పూజ చేద్దాం. రావుదినా, ఈ పూజ కూడా మీతో పెట్టాలి. పద ప్లీజ్. పూజ వెయిటింగ్. పదా. ఏంట్రా చిన్నోడా ముక్కు? ఆయిల్ పూజ అని ఏదో క్షుద్ర పూజ చేస్తున్నట్టుంది. ఆయిల్ పూజ కంటే క్షుద్ర పూజ బెటర్ అఖిల్. ఆ వేడి తైలం తీసుకురండి. యాండి, ఆయిల్లో చేతులు పెట్టి వాళ్ళు చేతులు కాల్చుకుంటారేమో. పాపం అండి, ఈ ఒక్కసారికి వదిలేద్దాం. వాళ్ళేం చేతులు కాల్చుకోరు, నిజాన్ని ఒప్పుకుంటారు. నువ్వు కంగారు పడకు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లో కొందరు ఒక దుష్టుడితో చేతులు కలిపి చెడ్డ పనులు చేస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టడానికే ఈ తైల పూజ. ఒక్కొక్కరు వచ్చి ఈ మండించిన తైలంలో చేతులు పెట్టండి. ఎవరి చేతులైతే కాలవో వారు తప్పు చేయనట్టు, ఎవరి చేతులు కాలతాయో వాళ్ళు ఆ దుష్టుడితో చేతులు కలిపినట్టు. ఇదేం పూజ అన్నయ్య? నేనెక్కడ వినలేదు, చూడలేదు.
అయినా వేడి నూనెలో ఎవరు చేతులు పెట్టినా చేతులు కాలుతాయి కదా, ఇదొక పిచ్చి పూజ. ఆ, ఈ పూజకు మేము ఒప్పుకోం. మా చేతులు మేము కాల్చుకోం. తప్పు చేయనప్పుడు చేతులు పెట్టడానికి ఏమైంది అఖిల్? నిజంగా మీరే తప్పు చేయకపోతే మీ చేతులు కాలవని మాతాజీ చెప్తున్నారు కదా. మీ ముగ్గురే కాదు, మేమంతా కూడా ఆయిల్లో చేతులు పెడతాం. పరీక్ష మీకు మాత్రమే కాదు, మాకు కూడా. అయితే ముందు మీరు చేతులు పెట్టండి, తర్వాత మేము పెడతాం. తప్పకుండా అత్తయ్య. ముందు ఆయిల్లో నేను చేతులు పెడతాను. మీ చేతులు కాల్లేదంటే మీరు తప్పు చేయలేదు. ఇక మిగిలింది ఈ ముగ్గురు. వెళ్ళండి. వెళ్ళత్తయ్యా, పెద్దదానివి, ముందు నువ్వే వెళ్ళాలి. ఒరే, నేను తప్పు చేస్తే కదా చేతులు పెట్టడానికి. నేనేం తప్పు చేయలేదు. ఆయిల్లో చేతులు పెట్టి ఆ మాట చెప్పు సుమంగళి. ఓసే హారిక, నువ్వు వెళ్ళవే. నువ్వు వెళ్ళు. లేదు లేదు, లేడీస్ ఫస్ట్, నువ్వే వెళ్ళు. ఏంట్రా నువ్వు వెళ్ళు అంటున్నావు? వెళ్ళి ఆయిల్లో చేతులు పెట్టు, వెళ్ళు. వద్దనయా. అంటే నువ్వు తప్పు చేసావా? ఆ ఎమ్మెల్యేకి హెల్ప్ చేసావా? ఫుడ్లో డ్రగ్స్ కలిపావా? లేదనయా. మరి ఆయిల్లో చేతులు పెట్టండి మరిది గారు, మేమందరం పెట్టాం కదా. పెట్టు అఖిల్. నువ్వు ఆయిల్లో పెడతావా, హారికతో పెట్టించమంటావా? అఖిల్ పెట్రా.
మంట 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 అయితే తప్పు చేసింది నువ్వే అన్నమాట. ఫుడ్లో డ్రగ్ కలిపింది నువ్వే కదా? లేదు, నాకేం తెలీదు, నేను కలపలేదు. అయితే హారిక కలిపిందా? నేను కూడా కలపలేదు. నాకే అవసరం, నాకేం తెలీదు. అత్తయ్య నువ్వే కలిపావు కదూ? నేనెందుకు కలుపుతాన్రా? నేను మీ మేనత్తని. మరి నిజం ఒప్పుకోదినా? ఆ ఎమ్మెల్యే చెప్పాడని మీరే కదా డ్రగ్స్ కలిపారు? మేం కలపలేదమ్మా, మాకే పాపం తెలీదు. నిజంగా మీరు ఆ పాపం చేసుండకపోతే బతికిపోతారు. లేదంటే ఏ దుష్టుడితో మీరు చేతులు కలిపారో ఆ దుర్మార్గుడి చేతుల్లోనే మీరు చచ్చిపోతారు. వాడే మిమ్మల్ని చంపుతాడు. మేమెవరితోనూ చేతులు కలపలేదు. అనవసరంగా బెదిరించకండి. బెదిరించి భయపెట్టి మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మీకిష్టం లేకపోతే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అంతేకాని మా మీద నిందలు మాత్రం వేయకండి. వేయకండి. రారా, మా మీద నిందలు వేయకండి. మొండివాళ్ళు రాజు కంటే బలవంతులని వీళ్ళు అంత ఈజీగా తప్పొప్పుకోరు. డ్రగ్స్ ఎవరు కలిపారో తెలియకపోతే ఎల్లుండి కోర్టులో ఏం చెప్తామండి? ఖచ్చితంగా ఈ ముగ్గురే ఆ డ్రగ్స్ కలిపి ఉంటారు. వీళ్ళు నిజం ఒప్పుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు. సొంత మనుషుల కన్నా ఆ ఎమ్మెల్యేనే ఎక్కువ నమ్ముతున్నారు వీళ్ళు. అసలు ఏం చేయాలి వీళ్ళని? యాక్చువల్లీ ఇంకా భయపెడదాం అక్క. ఆల్రెడీ భయపడ్డారు, అందుకే తప్పించుకుని వెళ్ళిపోయారు. కరెక్టే వసు గారు. ఆ ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని వీళ్ళని భయపెడితే నిజం బయట పెడతారు. ఆ తర్వాత ఎమ్మెల్యేని దారిలో పెట్టి కోర్టుకు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ ఆంటీ, పిలువగానే వచ్చి హెల్ప్ చేశారు. నేనేం చేశాను బాబు? అంతా మీరే చేశారు. కష్టం మీది, పేరు నాకా? లేదండి, మీరు రాబట్టే వాళ్ళలో భయం వచ్చింది. మీరు చేసిన హెల్ప్ని మర్చిపోలేము. ఎప్పుడు అవసరమైనా పిలవండి, తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను రామ్మోహన్ రావు గారు. మంచిదమ్మా. ఉంటానమ్మా. మంచిది. వస్తాను బాబు. మంచిదండి. ఏం సార్, కాలు కాలిన పిల్లిలాగా తెగ తిరుగుతున్నారు? సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు ఇంటి మీదకేదో రైడ్కి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? కాదు పిఏ, ఆ అభిగాడి ఇంటికి ఎవరో మాతాజీ వచ్చిందని చెప్పారు కదా, అది గాని మహిమ చూపించి అన్నదానం రోజు ఆహారంలో డ్రగ్స్ కల్పించింది మనమే అని, కలిపింది అఖిల్ హారిక అని చెప్పిందనుకో, నా రాజకీయ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అదా మీ టెన్షన్? ఆ విషయం తెలుసుకుందామని అఖిల్ బాబు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, తిరిగి కాల్ కూడా చేయట్లేదు. కొంపదీసి అఖిలు హారికలు అప్రూవల్గా మారిపోలేదు కదా? అమ్మో, అదే కాని జరిగితే నా చాప్టర్ క్లోజ్ అయినట్టే. ఈ ఎమ్మెల్యేనే మనల్ని చంపేస్తాడని మాతాజీ చెప్పింది కదా, మళ్ళీ ఈయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? మాతాజీ చెప్పింది నమ్ముతున్నావా నువ్వు?
నాకెందుకో అందరు కలిసి మన మీద ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తోంది. ఎన్నడూ లేనిది అభిబావ గారు కొత్తగా ప్రవర్తిస్తున్నారు. మనల్ని భయపెట్టి మనతో నిజాలు చెప్పించటానికి గేమ్ ఆడుతున్నారు. ఈ టైంలో మన ఎమ్మెల్యే గారి వైపు ఉండటమే బెటర్. ఒకవేళ మాతాజీ చెప్పిందే నిజమైతే మన సమాధికి మనమే గోయి తవ్వుకున్నట్టు అవుతుంది కదా. ఎమ్మెల్యే గారు మా మామ్ డాడీకి బాగా క్లోజ్. మనల్ని ఎందుకు చంపేస్తారు? ఆ ఒక్క నమ్మకంతోనే నీ వెంటొచ్చాను. పద, ఎమ్మెల్యే గారిని కలిసి జరిగింది చెప్పేసి వెళ్దాం. పద. మీరింత టెన్షన్ పడే బదులు ఆ అఖిల హారికల్ని ఇద్దరిని లేపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా సార్. అది నిజమే పిఏ. వాళ్ళు అప్రూవల్గా మారి నాకు చెక్కు పెట్టకముందే నేనే వాళ్ళని చంపేస్తే నేను సేఫ్. ఏమైంది సార్? చెప్పానా? ఆ మాతాజీ కరెక్ట్గానే చెప్పింది. ఈ ఎమ్మెల్యే మనల్ని చంపాలనుకుంటున్నాడు. ఏంటంకుల్, నేను నమ్మలేకపోతున్నాను. మీరు మమ్మల్ని చంపుతారా? లేదమ్మా, ఊరికే జోక్ చేశాను. మిమ్మల్ని ఎందుకు చంపుతాను చెప్పు? లేదు, మేము అప్రూవర్గా మారిపోతామని మీకు భయం స్టార్ట్ అయింది. మమ్మల్ని చంపితే మీకు ఎగెయినెస్ట్గా ఏ ఎవిడెన్స్ ఉండదని చంపాలనుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పావు అఖిల్ బాబు. మీలాంటి ఎంతో మంది సాక్షుల్ని మా ఎమ్మెల్యే గారు వేసేశారు. నువ్వు నోర్మైరా. అమ్మ హారిక, నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా. అఖిల్ బాబు, నువ్వు నాకు అల్లుడు లాంటి వాడివి. మిమ్మల్ని చంపుకుంటానా? మీరు నా గుండెల్లో ఉన్నారయ్యా. మేం నమ్మం. ఇప్పుడే వెళ్ళి అప్రూవర్గా మారిపోతాం. మీరే మాతో బలవంతంగా డ్రగ్స్ కల్పించారని చెప్పేస్తాం. హారిక, పద వెళ్దాం. వెళ్ళండి, అక్కడ సాక్ష్యం చెప్పండి. డ్రగ్స్ కేసులో ముందు శిక్ష పడేది మీకే. మినిమం 10 ఏళ్లు జైల్లో ఉంటారు. ఆస్తులు అమెరికాలో సెటిల్ అవడం ఇవేవీ ఉండవు. నాదే ఉంది, రాజకీయ నాయకుణ్ణి. తెలిసిన మంత్రుల కాళ్ళు పట్టుకొని కేసు కొట్టేయించుకుంటాను. క్లీన్ చిట్తో బయటకొచ్చి మళ్ళీ అసెంబ్లీకో పార్లమెంటుకో వెళతాను. నాకేం కాదు, నష్టపోయేది మీరే. ఎలాండి? మేమెక్కడికి వెళ్తాం అంకుల్? మిమ్మల్ని నమ్ముకున్నాం. అనవసరంగా అఖిల్ టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్లో నోరు జారాడు. సారీ అంకుల్. ఇట్స్ ఓకే అమ్మా. ఎందుకు టెన్షన్ అఖిల్? మేం ఎవరితో చేతులు కలిపామో వాళ్లే మమ్మల్ని చంపుతారని మాతాజీ చెప్పింది. ఆ మాతాజీతో మా అభిరామ్ బావ వాళ్ళే అలా చెప్పించుంటారని నాకు డౌట్గా ఉంది. మమ్మల్ని భయపెట్టి మాతో నిజాలు చెప్పించాలనుకుంటున్నారని అనుమానంగా ఉంది. అనుమానం కాదమ్మా, అదే నిజం. ఆ అభిరాము గేమ్ ప్లే చేస్తున్నాడు. తనెంత భయపెట్టినా మీరు భయపడకండి. మీ వెనక నేనున్నానమ్మా. అభిరాముని జైలుకు పంపించి మీ ఆస్తులు అమ్మించి మిమ్మల్ని దగ్గరుండి అమెరికాకు పంపిస్తాను. మీరు చెప్పింది చెప్పినట్టు జరిగితే ఓకే. లేదంటే అప్రూవర్స్గా మారి అభియానయ్యకు నిజాలు చెప్పేస్తాం. తర్వాత మీ ఇష్టం. హారిక, పద. ఏంటి పిఏ, వీడు నన్నే బెదిరిస్తున్నాడు? అందుకే సార్ వాళ్ళిద్దరు నేసేమంది. నీకు కూడా ఆ రౌడీ రత్నంగాడి రాగం తగులుకుందా? లేక వాళ్ళని చంపి నేను అరెస్ట్ అయితే నా ప్లేస్లో నువ్వు ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నావా? చంపేస్తాను రే.